అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి కూర అంటే జుట్టు కూర అంటాం చూడండి. అది కిలో కూరకు సంబంధించిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, 1 టమాటా, 1 గుప్పెడు పుదీనా, మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, సాజీర, జాపత్రి, పట్ట, బగారాలు. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ వేడైనాక అనుకో 1-2 పావుల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైంది, మసాలా దినుసులు వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచి గోలాలి. పుదీనా కూడా మంచి గోలాలి. మంచి గోల్నే అల్లం వేసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్లు వేసుకుందాం. ఎందుకంటే నీసు వాసన రావద్దంటే కొద్దిగా అల్లం ఎక్కువనే ఉండాలి. అల్లం కూడా మంచి గోలాలి. చికెన్లోనైనా మటన్లోనైనా అల్లం ఎక్కువ పడుతుంది. గోలింది. పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, మంచి గోల్నాయి. అన్ని మంచి గోల్నాయి. ఇప్పుడు చికెన్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనియాలి. ఒక 10 నిమిషాలు మంచిగా గోలింది. మంచిగా ఎసరు కూడా ఊరింది. ఇందులోనే టమాటా వేసుకున్నాం. టమాటా కూడా కాసేపు ఉడకనియాలి కదా. టమాటా కూడా ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిద్దాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు టమాటా కూడా మంచిగా ఉడికేసింది. మంచిగా ఉడికింది టమాటా కూడా. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందాం. ఎంత? ఒక 2 స్పూన్లు. మాది రెడ్గా ఉంటుంది కానీ కారం ఉండదు, అందుకోసం కాదు. కారం 2 స్పూన్ల కారం. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. కారం, ఉప్పు మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఈ నాటుకోడి దానిలో గుడ్లు వెళ్తాయి కదా, ఇవి కూడా ఇప్పుడు వేసుకున్నాం. వేసుకుని వీటిని ఎక్కువ కలపనియద్దు. ఎందుకంటే ఉప్పు కారం అనేది దీనికి కూడా పట్టాలి కాబట్టి మళ్ళీ ఊకే కలిపిన వాటికి చితికిపోతుంది. అందుకోసమే కలపకుండా ఒక సైడ్కి వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అట్లా గట్టి పడాలి. మూత పెట్టుకున్నాం. మంచి గోల్నే మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మసాలాలు వేసాం. 1 స్పూన్, 2 స్పూన్ల ధనియాల పొడి,
గరం మసాలా 1/2 స్పూన్, ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న కుడక పొడి, ఇవన్నీ మంచిగా మిక్సింగ్ చేసి మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుందాం, ఒక గుప్పడి కొత్తిమీర, మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచుకొని వాటర్ పోసుకుందాం. మంచి గోల్ని మసాలాలు కూడా వాటర్ పోసుకుందాం. ముక్క మునిగేటట్టు నీళ్ళు పోసుకుందాం. అంతే, ముక్క మునిగే అంత వాటర్. ఒకసారి ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకుందాం. మళ్ళీ వేయరాదు కదా, ఉప్పు కారం కూడా టేస్ట్ చూద్దాం. ఉప్పు కారం అన్నీ ఆడికాడికి సరిపోయినాయి. ఒక 15 విజిల్లు పెట్టుకుందాం. నాటుకోడి కూర మటన్ లాగా అసలు తొందర ఉడకది, అందుకే మటన్ పెట్టుకున్నట్టు విజిల్లు ఒక 15, ఇంకెక్కువనే పడతాయి కావచ్చు కానీ తక్కువ అయితే కాదు. చికెన్ అయింది, విజిల్ తీసిన, ఉడికిందో చూద్దాం. దగ్గరనైతే పడ్డది మంచిగా, ఉడికిందో ఒకసారి చూద్దాం. కూర అయింది, తింటారు. టేస్ట్ అడుగుదాం. బాగా కూర ఎట్లుంది బాగా? టేస్ట్ బాగుందా? బాగా గుడ్డు వేసుకున్నాడు, తింటాండి ఇష్టంగా. నాని నువ్వు తినవు, మా చిన్నోడు కూడా టేస్ట్ చూసి చెప్తాడు. కూర కలుపుకున్నానా? మంచిగా ఉందా? నచ్చిందా? ఇద్దరికి నచ్చింది, తింటారు. ఉందండి, ఇంతేనండి వీడియో. ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.